తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మంత్రుల శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీకి పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం రాదు. ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లు ఉంటారు. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దీంట్లో మంత్రులు పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడనో ఢిల్లీలో ఉంటే వృధా ఉండిన రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వాళ్ళు పరిగెత్తుకొచ్చింది. నిన్న సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, పొంగులేటి తుమ్మల గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజలలో ఉన్నారు. మొన్నటి నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకుంది. హైదరాబాద్లో మూసి వరద నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒక్కటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎక్కడ ఏది ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మనకి ఎప్పుడు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం. మీరు విమానాలు పంపించండి, మీరు బోట్లు పంపించండి, మీరు కలిగిన సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి సేమ్ సిమిలర్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్లో పెట్టుకోదలుచుకున్నాము. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్డీఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో 8 బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్ ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పి 8 బృందాలుగా ఒక్కొక్క బృందంలో 100 మందిని సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మరబోట్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, వరదలలో వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళకు కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎస్డీఆర్ఎఫ్ కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో 800 మంది 8 యూనిట్లు ఉంటారు. ఈ 8 యూనిట్లు ఉదాహరణ బీచ్పల్లిలో, ఆదిలాబాద్లో, కొత్తగూడెంలో ఎక్కడైతే స్పెషల్ బటాలియన్స్ క్యాంపులు ఉన్నాయో వీళ్ళని అక్కడ పెడతాం. అత్యవసరంగా జిల్లాలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట వాళ్ళు పరిగెత్తి సహాయక చర్యలలో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకొని ఎస్డీఆర్ఎఫ్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము 5,000 కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటికి సంబంధించిన తుది నివేదికలను
నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము. ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం